ఓం శ్రీ మహాగణాధిపతే నమః. జూలై 30వ తేదీ బుధవారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జూలై 30వ తేదీ బుధవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు ఎంతో అనుకూలమైన శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. మీరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో ఎంతో సునాయాసంగా ముందుకు వెళ్ళగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా ప్రతి పనిలోనూ కూడా విజయాలతో ముందుకు వెళుతూ అనుకున్న విధంగా సకాలంలో ప్రతి పనిని కూడా పూర్తి చేసుకోగలుగుతారండి. అదృష్టం మీ వెన్నంటే ఉంటుందండి. ఏ పనిలో చేయి పెట్టినా ఆ పనిలో చక్కగా రాణించగలుగుతారు. ముఖ్యంగా తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారండి. ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి నిర్ణయాలను తీసుకుంటూ ఆలోచించి ప్రతి ప్రణాళికను వేసుకోవటం వల్ల విజయాలన్నీ కూడా మీ వెన్నంటే ఉండటం మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలుగజేస్తుందండి. ముఖ్యంగా మీరు కష్టపడి పనిచేసే మనస్తత్వంతో ఉండడం వలన ప్రతి విషయంలోనూ కూడా మీదైన శైలిలో మీరు బాధ్యతలు నిర్వర్తిస్తూ ముందుకు వెళ్ళి మీ పనులను యథావిధిగా పూర్తి చేసుకుని చక్కగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఆర్థిక లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలోనూ కూడా స్థిరమైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. లావాదేవీలన్నిటినీ రెండు చేతుల జరపగలుగుతారు. కోరుకున్న విధంగా సమయానికల్లా డబ్బు చేతికి సంపాదించుకోగలుగుతారు. మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ రెండు చేతుల డబ్బును సంపాదించుకుంటూ ప్రతి పనిని కూడా ప్రణాళికాబద్ధంగా అమలుపరుచుకుంటూ వెళ్ళగలుగుతారండి. ఆదాయ మార్గాలు పెరగటం కానీ, ఆశించినంత వరకు లాభాలు రావటం కానీ, ఊహించని విధంగా ఆదాయం రెట్టింపు అవ్వడం కానీ, లేదా మీరు అనుకోని విధంగా ఏదైనా విషయాలలో మీకు కలిసి రావటం కానీ మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. యథావిధిగా అన్ని పనులను పూర్తి చేసుకునే కార్యక్రమంలో మీరు మీదైన శైలిలో మీరు ముందుకు వెళ్ళగలుగుతారండి. ఏకాగ్రతతో ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. బాధ్యతగా ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఉండటం, ప్రతి విషయాన్ని కూడా మీ భుజాల మీద వేసుకుంటూ వెళ్ళటం మీకు ఈరోజు మరింతగా ఉత్సాహాన్ని ఆనందాన్ని కలుగజేస్తుందండి. అంటే ఏదైతే మీరు బాధ్యతలను స్వీకరిస్తారో వాటన్నిటినీ కూడా మీరు చక్కగా నిర్వర్తించే క్రమంలో సంతోషంగా మీ పనులను అయితే పూర్తి చేసుకోగలుగుతారండి. మీ యొక్క శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు సలహాలను ఇవ్వటం కానీ, మీకు వారి యొక్క సహాయ సహకారాలను అందించడం కానీ కూడా మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ముఖ్యంగా కొన్ని ముఖ్యమైన వ్యవహారాల నిమిత్తం కొత్తగా ఎవరైనా నూతన పరిచయాలు జరగటం కానీ, లేదా నూతనంగా వ్యక్తులను కలుస్తూ లావాదేవీలను వ్యవహారాలను చక్కబెట్టడం కానీ ఈరోజు మీరు చేయగలుగుతారండి. మీ ప్రియమైన వ్యక్తులతో మీరు ఎంత పనిలో ఉన్నప్పటికీ కూడా కొంత సమయాన్ని అయితే గడపగలుగుతారండి. అది కూడా మానసికంగా మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. చిన్ననాటి స్నేహితులను కలయిక కానీ, లేదా బంధుమిత్రుల కలయిక కానీ మీకు రెట్టింపైన ఉత్సాహాన్ని ఇవ్వటమే కాకుండా వారితో కొన్ని ముఖ్యమైన వ్యవహారాల నిమిత్తం చర్చలు సంప్రదింపులు కూడా జరపగలుగుతారండి. అయితే మిమ్మల్ని ఎవరైనా రెచ్చగొట్టినట్టు మాట్లాడినా, లేదా మిమ్మల్ని ప్రలోభాలకు గురి చేసినట్లు, మిమ్మల్ని వాగ్వివాదాలకు గురి చేసినట్లు మిమ్మల్ని మాట్లాడించిన అటువంటి వారి విషయంలో మాత్రం కొంత అప్రమత్తంగా ఉండటం ఈరోజు మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజును ముందుకు నడిపించుకోవటంలో కానీ, మీకు ఏదైతే మీకు వారి వలన వచ్చే ఇబ్బందులను ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళటంలో కానీ మీకు సహాయకారిగా ఉంటుందండి. అంటే మీరు కొంతవరకు ఉద్రేకాన్ని తగ్గించుకొని వారు ఎంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసినా, ఎంత మిమ్మల్ని ప్రలోభపరచాలని చూసినా మీరు కొంతవరకు మీరు మౌనం వహించటం, అటువంటి పరిస్థితుల్లో అక్కడి నుంచి తప్పుకోవటం వలన ఈరోజు ఇబ్బంది పడకుండా ఉండడమే కాకుండా భవిష్యత్తులో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. భవిష్యత్తులో వచ్చే ఇబ్బందుల నుంచి కూడా మీరు తప్పుకోగలుగుతారు. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. కుటుంబ సభ్యుల నుంచి మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వారు ఏకీభవించగలుగుతారు. వారు అన్ని విషయాలలోనూ కూడా మీ నిర్ణయాలను గౌరవించగలుగుతారు. మీరు ఏది చెప్తున్నప్పటికీ కూడా అది తూచా తప్పకుండా వారు అమలుపరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. అన్ని విషయాలలోనూ కూడా వారు మీకు మద్దతును ఇవ్వటం, వారు అన్ని విషయాలలోనూ కూడా మిమ్మల్ని గౌరవించటం మీకు రెట్టింపైన మానసిక ఉత్సాహాన్ని ఆనందాన్ని కలుగజేస్తుందండి. ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. చిరుపాటి అనారోగ్య సమస్యలు ఎవరికైనా ఉన్నప్పటికీ అవి మిమ్మల్ని పెద్దగా బాధించవండి. ఏదైనా దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైనా ఇబ్బంది పడుతున్నట్లయితే అటువంటి వారు మాత్రం కొంతవరకు
జాగ్రత్తలను వహించటం, కొంతవరకు వైద్యుల సలహాలను తీసుకోవటం వల్ల మీ యథావిధి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా సకాలంలో సమయానికల్లా చక్కగా పూర్తి చేసుకోగలుగుతారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ముఖ్యంగా ఈ రాశి వారు ఈరోజు నూతన వస్తువులను కానీ వస్త్రాలను కానీ కొనుగోలు చేసే అవకాశం కూడా ఉండబోతుందండి. ఎవరికైతే స్వర్ణాన్ని బంగారాన్ని కొనుగోలు చేయాలనే కోరిక ఉందో అటువంటి వ్యక్తుల యొక్క కోరిక కూడా ఈరోజు తీరే అవకాశం అయితే ఉంటుందండి. కొంతవరకు ధనాన్ని పెట్టుబడుల రూపంలో పెట్టుకోవడం కూడా ఈరోజు జరుగుతుందండి. అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. అంటే ఖర్చులు కొంత ఎక్కువ ఉన్నప్పటికీ కూడా వాటిని వాయిదా వేసుకోగలుగుతారు, వాటిని నియంత్రించుకోగలుగుతారు. ఉన్న డబ్బును ఏదైతే ఉందో దానిని పొదుపు నిల్వల్లో పెట్టుకోగలుగుతారు. చక్కగా ఏదైతే మీరు అనుకుంటున్నారో వాటన్నిటినీ కూడా అమలుపరుచుకుంటూ వెళ్ళగలుగుతారండి. అంటే ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రణాళికాత్మకంగా చక్కగా ఒకదాని వెంట ఒకటి అమలుపరుచుకుంటూ వెళ్ళగలుగుతారండి. అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు చక్కటి అనుకూలమైన ఫలితాలతో శుభ ఫలితాలతో ముందుకు వెళ్ళగలుగుతారండి. ఇంకా ఈ రాశివారు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా మీరు కోరుకున్న విధంగా ఏదైతే తరగతి గదిలో పరీక్షలో కానీ విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలు కానీ పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారండి. మీరు కోరుకున్న స్థానాన్ని దక్కించుకొని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇంకా ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుందండి. పెట్టుబడిలో మీదైన శైలిలో లావాదేవీలను జరపగలుగుతారు. అనుకున్న విధంగా పెట్టుబడులను సమయానికల్లా పెట్టగలుగుతారు. మీ శ్రేయోభిలాషుల సలహాలను తీసుకోగలుగుతారు. రోజులో చక్కగా లాభాలతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా కాసింత పనిలో పనిభారం అనేది సహజంగా ఉంటుందండి. అయినప్పటికీ కూడా మీ బాధ్యతల నిర్వహణలో ఎటువంటి వెనుకడుగు వేయకుండా సమయానికల్లా అన్ని పనులను చక్కబెట్టగలుగుతారండి. కోరుకున్న విధంగా గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు. స్నేహపూర్వకమైన వాతావరణాన్ని మీ చుట్టూ ఏర్పరచుకోగలుగుతారండి. మీ యొక్క పై అధికారుల నుంచి మీ పనికి తగిన గుర్తింపును ప్రశంసలను పొందగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వ్యక్తులకు కూడా మీ అర్హతకు తగినట్టి మీకు అనుకూలమైన ఉద్యోగం లభించే అవకాశం అయితే రోజు ఉండబోతుందండి. ఆ దిశగా కొంతవరకు మీరు ప్రయత్నాలు చేస్తే మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఇంకా ఎవరైతే ఈ రాశిలో ప్రమోషన్ల కోసం బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానాన్ని మీరు ఈరోజు దక్కించుకునే అవకాశం మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మరింతగా విస్తరణ చేసుకోగలుగుతారండి. వ్యాపారంలో మీదైన శైలిలో మెలకువలను పాటించగలుగుతారు. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. కోరుకున్న విధంగా ప్రణాళికలు వేసుకుంటూ వ్యాపారాన్ని మరింత ముందుకు నడిపిస్తూ లాభాలతో రోజును సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి స్థానాన్ని దక్కించుకొని చక్కటి ఆదాయంతో సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మరింత మెలకువలతో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. గట్టి పోటీతత్వంతో అన్ని నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు అనుకున్న విధంగా ఏదైతే ఆశిస్తున్నారో ఆ విధంగా వ్యాపార విస్తరణ చేస్తూ చక్కగా మీ శ్రేయోభిలాషుల సలహాలను తీసుకుంటూ వ్యాపారంలో లాభాలతో రోజు ముగిసే సమయానికి ఆనందంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని గనక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా అన్ని విషయాలలోనూ కూడా అనుకూలమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడా కొంతవరకు పనిభారం అనేది సహజంగా ఉంటుందండి. అయినప్పటికీ మీ పనులన్నింటినీ సకాలంలో యథావిధిగా పూర్తి చేసుకొని మీరు కోరుకున్న విధంగా కాసింత సమయాన్ని కూడా మీరు కేటాయించుకోగలుగుతారండి. శ్రేయోభిలాషుల నుంచి మీకు అన్ని విషయాలలోనూ కూడా సహాయ సహకారాలు లభిస్తాయండి. కాసింత పౌష్టికాహారాన్ని తీసుకోవడం, కాసింత విరామ సమయాన్ని తీసుకోవటం ఈరోజు మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. ఇక ఎవరైతే ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ పనులను మీరు సకాలంలో సమయానికల్లా పూర్తి చేసుకుని గౌరవప్రదమైన వేతనాన్ని సంపాదించుకుని మీరు కోరుకున్న విధంగా చక్కగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా
వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో, వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారంలో మీదైన శైలిలో మెలకువలను పాటించగలుగుతారండి. వ్యాపారంలో కోరుకున్న స్థాయిలో ప్రణాళికలను వేసుకుంటూ వ్యాపారాన్ని మరింతగా ముందుకు నడిపించగలుగుతారు. వ్యాపారంలో చక్కటి లాభాలను పొందుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో, భార్యాభర్తల విషయాన్ని గనక చూసుకున్నట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా మీ బంధం మరింతగా బలపడే అవకాశం అయితే ఉంటుందండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి. వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు తెలివైన నిర్ణయాలను తెలియచేస్తూ, మీకు అన్నింటా కూడా మీ నిర్ణయాలను వారు గౌరవిస్తూ, ఇద్దరి మాట ఒకటే రోజును ముందుకు నడిపించగలుగుతారండి. ఎంతో సంతోషంగా మీ రోజునైతే ఆనందంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రేమ వ్యవహారంలో ఉన్నారో, ప్రేమికులకు కూడా మీ భవిష్యత్తుకు అవసరమైన కొన్ని ముఖ్యమైన ప్రణాళికలను మీరు మీ పెద్దల సమక్షంలో తీసుకునే అవకాశం అయితే ఈరోజు ఉండబోతుందండి. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో, రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. కొత్త కొత్త నిర్ణయాలను తీసుకోగలుగుతారు. తెలివితేటలతో ప్రతి పనిలోనూ వ్యవహరించగలుగుతారు. మీరు అనుకున్న విధంగా ప్రణాళికలు వేసుకుంటూ అన్నింటా కూడా ముందంజలో ఉండగలుగుతారండి. మీరు కోరుకున్న విధంగా ప్రతి పనిని అందరి మేలు, అందరి శ్రేయస్సు కోరే విధంగా అమలుపరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. గౌరవప్రదమైన స్థానాన్ని దక్కించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తులతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా తీర్పులు రావటం కానీ, మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ, లేదా మధ్యవర్తుల ద్వారా మీకు అనుకూలమైన నిర్ణయాలు తెలియటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్నవారికి, నిరుపేదలైన వారికి ఒకరికి కానీ, ఇద్దరికి కానీ, ముగ్గురికి కానీ ఆహారాన్ని, నీటిని పంచిపెట్టడం వలన మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.